దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ శుభములు శుభాదివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవాతి దేవుడు మరొక సమయమును సాయంకాల సమయంలో దయచేసినందుకు దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. బాగున్నారండి అందరూ కూడా. ప్రభు నామమును బట్టి ఈరోజు ఒక విశేషం అంటే మనందరికీ తెలిసిన విషయమే మదర్స్ డే అనేసి చాలామంది వాట్సాప్లో స్టేటస్లో పెట్టడం, అలాగే ఫేస్బుక్లో స్టేటస్ పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా చూస్తూ ఈరోజు నేను తల్లిదండ్రుల కోసం అంటే మదర్స్ డే అన్న విషయంలో మనం మాట్లాడుకోవాలని విషయంలో నేను చిన్న వాక్యాన్ని ఎక్కువసేపు చెప్పను, కానీ అంటే ప్రతిసారి ఎలాగ అంటున్నారు చాలా టైం పొడిగించేస్తున్నారు అని అనుకోవద్దు. ఒక 15 నిమిషాలు ఒక 10 నిమిషాలు అంటే 15-20 నిమిషాల్లో మన వాక్యాన్ని వివరించుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్య వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఇటు రీతిగా ప్రభువా నువ్వు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. గడిచిన 4 నెలలు కాచి కాపాడి ప్రభువా 5వ నెలలో 2వ ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు స్తోత్రాలు. నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి కూడా నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ వాక్యమును బట్టి ఒక చిన్న వివరణ మంచిగా మాతో మాట్లాడమని బోధించమని ప్రార్థన చేస్తున్నాం. యేసునామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఈరోజు మదర్స్ డే కదండి. మదర్స్ డే అంటే ఎప్పుడు కూడా తల్లిదండ్రులను చూడలేని వాళ్ళు, తల్లిదండ్రులను ప్రేమించలేని వాళ్ళు, తల్లిదండ్రులను పట్టించుకోలేని వాళ్ళు, తల్లిదండ్రులను ఏంటంటే ఏమి పెట్టలేని వాళ్ళు కూడా ఈరోజు గొప్పగా ఫోటోలు తీసుకుని స్టేటస్లో పెట్టడం అని, ఆ ఫేస్బుక్లో పెట్టడం అని, వాట్సాప్లో పెట్టడం అని జరుగుతున్నాయి. అయితే ఓన్లీ మదర్స్ డే రోజునే తల్లిదండ్రులను ప్రేమించడం కాదు, కానీ తల్లిని ప్రేమించడం కాదు, కానీ నిత్యము ప్రేమించేవారుగా ఉండాలని గ్రంథము సెలవిస్తుంది. అటువంటి విషయంలో మనం మాట్లాడుకునే విషయంలో మాట్లాడాలంటే మోషే గారు ఈ దేవుడైన యెహోవా వాగ్దానములను ఇచ్చాడు. మనందరికీ తెలిసిన వాగ్దానాలే, కొత్తగా ఏమీ నేనేం చెప్పను, కానీ వాగ్దానాల విషయంలో మోషే గారు పొందడానికి మోషే గారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన తర్వాత కొన్ని వాగ్దానాలు పట్టుకుని ఆ పర్వతమును దిగి వచ్చాడని మనకు అనుభవం. ఆ వాగ్దానాల విషయంలో మనం మాట్లాడుకునే విధముగా చూస్తే మొదటిగా ఏమంటాడంటే నిర్గమకాండంలో మనం చూస్తే మోషే గారికి అసామోసిగా దేవుడైన యెహోవా ఈ వాగ్దానాలను ఇవ్వలేడు. ఎందుకంటే అప్పటికే కిందన్న ప్రజలు తల్లాకిందులుగా ఉన్నారు. ఆ విషయాలన్నీ మనకు కొద్దిగానే ఇప్పుడు అంటే మదర్స్ అంటే తల్లిదండ్రుల కోసం మనం మాట్లాడుతున్నాం కాబట్టి ముందుగా వాగ్దానం చేసిన దేవుడు ఒక వాగ్దానాన్ని మోషే గారికి ఇచ్చాడు. మోషే గారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను ఒక విషయాన్ని ఒక వివరణ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మదర్స్ డే కాబట్టి మీ అందరికీ కూడా, మీకు మీ కుటుంబాలకి అందరికీ కూడా నేను మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే చెప్పాలి కదా బాధ్యత. సరే, అయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూస్తే ఈ విధంగా రాయబడి ఉంది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు దీర్ఘాయువంతుడు ఉన్నట్లు నీ తల్లిని సన్మానించు. ఓకే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఇదే విషయాన్ని పొద్దుట నేను అంటే ఈ వాగ్దానాలన్నీ కలిపి మనము ఎటు రీతిగా ఉండాలి అన్నది వాగ్దానాలన్నీ కలిపి నేను వాట్సాప్లో స్టేటస్లో పెట్టడం జరిగింది. చాలామంది చూసే ఉంటారు. అదే ప్రకారంగా ఫేస్బుక్లో కూడా ఇది పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఏమన్నాడంటే నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. సన్మానించడం అంటే
సాల్వ వేయడమా, లేకపోతే పూలదండలు వేయడమా, లేకపోతే పాదాలను పూజించడమా కాదు కదా. సన్మానించు అంటే నీవు బతుకున్నంత కాలము కూడా తల్లిదండ్రులకు విధేయులయ్యి ఉండమని గ్రంథము సెలవిస్తుంది. విధేయులై ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఏంటంటే ఒక సామెత ఏమంటారంటే కన్న తల్లికి అన్నం పెట్టాడు కానీ పెన్న తల్లికి చీర కొన్నాడంట అంటారు. ఎందుకంటే కొంతమంది చాలామంది అందరూ ఉండరనుకోండి, తల్లిదండ్రులను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులను చూసుకోమని భార్యలకు కూడా అప్పగించేవారు కూడా ఉన్నారు. భార్యలు కూడా కొంతమంది ఏం చేస్తారంటే అత్తమామలను ఒకలా చూస్తారు, కన్న తల్లిదండ్రులను ఒకలా చూస్తారు. అయితే బైబిల్ ఈ విషయాలు గత తరగతుల్లో గుణవత్తైన భార్య కోసం మాట్లాడుకున్నాం. అయితే అత్తగారిని ఒకలాగా అమ్మను ఒకలాగా చూడమని గ్రంథం ఏం చెప్పట్లేదు. నీ ఇంటి వారైనా అంటే భర్తకు సంబంధించిన వారైనా భార్యకు సంబంధించిన వారైనా ఒకే రీతిగా చూడాలని గ్రంథము సెలవిస్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. సన్మానించడం అంటే ఒక మాట చూద్దామా. కొలసీ రాసిన పత్రికలో పౌలు గారు ఇటు రీతిగా మాట్లాడుతున్నాడు మనతో ఈ రాత్రి కలిసి. కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఇలా ఉంది. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. వినండి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకోతగినది. చూసారా ఇక్కడ ఏమంటాడంటే పిల్లలారా అన్ని విషయములలో, ఒక విషయంలో కాదు, అన్ని విషయంలో కూడా మీ తల్లిదండ్రుల మాట ఏమన్నాడు వినండి, ఆలకించండి. తల్లిదండ్రులు పిల్లలకు చెప్తే ఏం చేస్తారంటే కోపపడుతూ ఉంటారు. ఏమనంటే అమ్మా నువ్వు పలానా దిక్కునికి వెళ్ళకరా అని చెప్పారనుకో చాలా కోపం వచ్చేస్తుంది. నువ్వు ఇలా తిరగకరా అని అన్నారనుకో కోపం వచ్చేస్తుంది. నీకు అంత మాటలు బయట పనేటి ఇంట్లో అన్నీ ఉంటుండగానే ఇంట్లో ఉండి ఏ బైబిల్లో చదువుకోవచ్చు కదా, ఏ ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఇంట్లో ఉండి చిన్నదో పెద్దదో ఏయో ఇవాళ అది గుమ్మం కత్తరగా ఉంది, ఆ గిన్నెలు కత్తరగా ఉన్నాయి, ఈ పని ఆ పని చేసుకుంటూ ఉండొచ్చు కదా, మనకు రోడ్డు మీద పని ఏంటి అని తండ్రి కానీ తల్లి కానీ అన్నదనుకో కోపం వచ్చేస్తుంది. ఎవరికి? పిల్లలకు. మరి నీ తల్లిని తండ్రిని సన్మానించు అని ఇక్కడ గ్రంథంలో చెప్పాడు కదా. చెప్పినప్పుడు మరి ఆ విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే సన్మానించడం అంటే ఏంటి ఇక్కడ అదే. అందుకే ఇక్కడ ఏమంటాడంటే పిల్లలారా అన్ని విషయముల్లో కూడా నీ తల్లి తండ్రి మాట విను. అదే సన్మానించడం అంటే. మనం ఎక్కడెక్కడికో పోతూ ఉంటారు. సన్మానించడం అంటే అదే, నీ తల్లిదండ్రుల మాట వినండి. కింద ఏమంటున్నాడు చూడు ఒకసారి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకోతగినదే. అంటే మాట వింటే ప్రభువు నామాన్ని బట్టి, అంటే ప్రభువును మనము తెలుసుకున్నాం కాబట్టి మెచ్చుకోతగినది అంటే ఏంటి? మంచిది అని అర్థం. ఇది మంచిది అంటే తల్లి తండ్రి మాట వినడము మంచిది అని పౌలు గారు మాట. అయితే ఇంకొక మాట చూపిస్తున్నాను చూడండి. ఇంకొక మాట ఎఫెసీ రాసిన పత్రికలో పౌలు గారు చాలా విషయాలు మనతో మాట్లాడే విషయాలు చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 చదువుదాం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. మనం ఇంకోసారి చదువు. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇదేంటంట? ధర్మమే. ఎవరికో లోబడి ఉండడం కాదండి. తల్లిదండ్రుల మాట వినరు కానీ బయట వాళ్ళ మాట చెప్తే మాత్రం భలే వింటూ ఉంటారు కొంతమంది.
అయ్యి బాబాయ్ వీళ్ళు ఏమనుకుంటారంటే అయ్యి బాబాయ్ ఎంత మంచోళ్ళో అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఏం చెప్తారు చెప్పిన, తల్లిదండ్రుల మాట వినకపోయినా పర్లేదు కానీ సేవకుల మాట వినాలే అని చెప్తూ ఉంటారు. అదేంటి, భూమి మీద కనపడని దైవము దేవుడైతే కనిపించే దైవాలు ఎవరు? తల్లిదండ్రులే. తల్లిదండ్రుల మాట వినవు, తల్లిదండ్రులకు లోబడవు, కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు. అది ఎంతవరకు సాధ్యం కదా? నీ తల్లికి తండ్రికి లోబడి ఉన్నాం, ఇదేంటంట ధర్మమే. విధేయులై ఉండండి అంటే ఏంటి? లోబడి ఉండండి. ఎవరికి? తల్లిదండ్రులకు. అంటే ఇతరులకు లోబడకూడదా అంటే లోబడచ్చు, తప్పులేదు. ఎందుకంటే మనం విద్యార్హత కలిగేటప్పుడు కొన్ని విషయాల్లో మాస్టర్ అన్నారు అనుకోండి, మాస్టర్ గారు చెప్పిన మాట మనము వినాలి. ఎందుకంటే ఆయన విద్యలో పాండిత్యం కలిగిన వ్యక్తి. ఎందుకంటే చదువుకొని ఓ అర్హతను కలిగి వచ్చాడు. ఎందుకంటే చిన్నవారిగా ఉన్న పిల్లలకు విద్యను నేర్పించి విద్యావంతులుగా తీర్చిదిద్దాలని వచ్చాడు. ఆయన మాట విన్నామనుకోండి, ఆయన చెప్పే పాఠాలు విన్నామనుకోండి, ఆయన చెప్పే పనులు కొన్ని ఉంటాయి. ఈ వర్క్ చేసుకురండిరా, ఇది రాసుకురండి, ఈ మొత్తం ఇవన్నీ కూడుకులని లేకపోతే వర్క్ అని ఇదని చాలా రకరకాలుగా ఇస్తూ ఉంటారు కదా. ఇవన్నీ చేసుకుని రండి అని చూపించినప్పుడు ఏమంటారంటే షబస్ అని రైట్ పెట్టి టిక్ పెట్టి అక్కడగా సంతకం పెట్టేస్తారు మాస్టర్. ఎందుకని? మాస్టర్ చెప్పిన మాట విన్నారు కదా. మాస్టర్ చెప్పిన మాట వింటే ఎవరి జీవితాలు బాగుపడతాయి? మాస్టర్ జీవితం బాగుపడటం కాదు, నీ జీవితమే బాగుపడదు, నీ జీవితమే మలుపు తిరుగుతుంది. మాస్టర్ మాట వినకుండా, మాస్టర్ చెప్పిన వర్క్ చేయకుండా, మాస్టర్ గారు చెప్పిన పాఠాలు చదవకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు తిరిగావు అనుకో, ఏమైపోతావు? నువ్వే పాడైపోతావు. తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వినకుండా, తల్లిదండ్రులకు లోబడకుండా, తల్లిదండ్రులు చెప్పే పని చేయకుండా, తల్లిదండ్రులకు విధేయులై ఉండకుండా చేసావు అనుకో, ఏమవుతావు? అది కూడా గ్రంథంలో చాలా విషయాలు పాడైపోతావు. ఇదేమంటాడంటే విధేయులై ఉండుట ధర్మమే అంటున్నాడు. ధర్మమే అంటే న్యాయముగా ఉన్నది అని పౌలు గారు మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులను ప్రేమించడం బాల్యంలోంచే నేర్చుకోవాలి. పెద్దలైన తర్వాత ఒకటి అంటారు, ఏమంటారంటే పెద్దలు ఏమంటారంటే, ఒక విషయం నాకు ఇప్పుడే జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే తల్లిళ్ళంట చేలో మేస్తే పిల్లొచ్చి గట్టు మీద మేయదు అంటారు. ఎందుకంటారు సామెత అంటే, తండ్రి ఏం చేస్తున్నాడో తల్లి ఏం చేస్తుందో అదే విధంగా బిడ్డలు కూడా నడవడానికి ఇష్టపడతారంట. ఈ సామెత అదే దాంట్లో వచ్చింది. అయితే గ్రంథం ఏమంటుందంటే, ఇంకొకసారి చదువుతున్న, పిల్లలారా ప్రభువులందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే, న్యాయమే, మీరు అలాగ ఉండండి. అది ఎంత కట్టుబడి చూడండి. మీకు మేలు కలిగినట్లు తల్లిని ఏం చేయాలి? సన్మానించంటే నీ తల్లిని తండ్రిని ఏడిపించమని కాదు, నీ తల్లిని తండ్రిని బాధ పెట్టమని కాదు, నీ తల్లిని తండ్రిని దూషించమని కాదు, నీ తల్లిని తండ్రి మీద తిరగబడమని కాదు. గ్రంథం చెప్పేది సన్మానించడం అంటే ఈ తల్లి తండ్రి చెప్పిన మాట వినాలి అని గ్రంథం చెప్పేది. మరి ఈరోజు మదర్స్ డేగా ఎంతమంది తల్లిదండ్రులకు హ్యాపీ మదర్స్ డే అమ్మా అని చెప్పి సెల్ఫీలు దిగరా? ఇదే మదర్స్ డే రోజు ఎంత హ్యాపీగా ఉన్నారో అదే హ్యాపీని మన జీవితాంతకాలం కూడా సాగించుకోవాలని ప్రభు పేరటి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఇంకో విషయం చూద్దామా. ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రుల కోసము చాలా విషయాలు ఉన్నాయి. అయితే మాట్లాడాలంటే మరి ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా ఉంది. ఏంటంటే ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఫేస్బుక్ లైవ్లో ఇందాక మాట్లాడాను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని. ఎక్కడంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 19వ వచనం.
చదువుదాం. నిన్ను వలె నీ నీ పొరుగు వారిని ప్రేమింపవలనను అనినవే చెప్పాను. అని చెప్పాను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎవరిని? తోటి వారిని, పక్క ఉన్న వారిని ప్రేమించి. ఎవరైనా సరే, కొంతమంది చూడండి పాపం బిడ్డలు లేని వాళ్ళు ఉంటారు. బిడ్డలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే చాలామందిని ప్రేమించడానికి ఇష్టపడతారు. బిడ్డలు చిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఉన్న వాళ్ళే కొంతమంది పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసేసి పంపించిన తర్వాత దగ్గర ఒకవేళ ఎవరో లేకపోతే పక్క వాళ్ళ పిల్లలను చూసి మురిసిపోతుంటారు. నాన్న ఇలా రారా, అమ్మ ఇలా రారా అని చేసి వీళ్ళతో ఎక్కువగా స్నేహం ఉండడానికి, ఇష్టంగా మాట్లాడడానికి కూడా చాలామంది. అటువంటి విషయంలో ఇక్కడ ఏమన్నాడంటే మత్తయి రాసిన సువార్తలో నిన్ను వలె నీ పొరుగు వారిని అని చేసి గ్రంథంలో మనకి ఈ విధంగా కనబడుతుంది. ఏంటంటే ఈరోజు మదర్స్ డే సందర్భముగా మరి ప్రభు ఇచ్చిన ఈ కొద్ది మాటలను దేవుడు, నేను ముందే చెప్పాను కదండి, ఎక్కువగా చెప్పను కానీ ఒకసారి జ్ఞాని అని సొలొమోను ఒక మాట మాట్లాడు. ఈ మాట చూసేసి మనం ముగించేస్తున్నాం. టైం అయిపోయింది. ఈ మాట చూసేసి ముగించేస్తున్నాం. జ్ఞాని అయిన సొలొమోను మాట మాట్లాడుతున్నాడు. సొలొమోను గారు రాసిన అంటే సామెతల గ్రంథం నుంచి 30వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుతామా. తండ్రిని అపహసించి తల్లి మాట వినలోని వాని కన్ను లోయకాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును. తల్లిదండ్రుల మాట వినకపోతే ఏమైపోతామని చెప్తున్నాడు కదా. లోయల కాకులట పీకేస్తాయంట. చూసారా, పక్షిరాజు పిల్లలు దానిని తినేస్తాయంట. మరి ఏంటంటే గ్రంథంలో ఎలా రాసుకొచ్చాడు. మరి చాలా జ్ఞాని కదా. నిజమే. తల్లిదండ్రుల మాట మనము వినాలి, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. మరి ఈ మాటలో మీరు ఇంతవరకు మరి విన్నారు కాబట్టి ఈ మాటలను పాటించేవారుగా మనందరము కూడా ఉండాలని ప్రభు పేరుతో కోరుకుంటూ ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. చిన్న ప్రార్థించండి. కృప కలిగిన దైవ, వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభా చాలా విషయాలు మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ తల్లిని తండ్రిని సన్మానించు అనే విషయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభా, నీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే అని నువ్వు సెలవు ఇచ్చిన రీతిగా నీకు వందనాలు స్తోత్రాలు. అవును తండ్రి, మా తల్లిదండ్రులకు లోబడి ఉండేలాగా, మా తల్లిదండ్రులను ప్రేమించేవారుగా ప్రభా, మా కన్నులో తండ్రి ఓ నాయన లోకల్ కాకులు తీయకుండా ప్రభా, జరదుమ్మక పశురాజు తినకుండా ప్రభా నీకు స్తోత్రం తండ్రి. నువ్వు పరిశుద్ధుడు కనుక మేము కూడా పరిశుద్ధత కలిగి జీవించే క్రమంగా ఇచ్చింది. ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరిచింది. విన్న వాక్యాన్ని బట్టి మేము తండ్రి ఎట్టి రీతిగా ఉన్నామో మమ్మల్ని మేమే ప్రశ్న వేసుకునే భాగ్యం దయచేయండి. తల్లిదండ్రులను తండ్రి సంవత్సరానికి ఒకసారి ప్రేమించేవారుగా ఉండటం కాకుండా ప్రతిరోజు ప్రతి క్షణము కూడా తల్లిదండ్రులకు విధేయులై ఉండుటకు సహాయం చేయండి. నీ కృప చేత నింపండి, నీ ప్రేమ చేత ఆదరించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి. ఈ చిన్ని మనం నీ పాత సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేస్తాం నమ్ముచు యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరికి కూడా ప్రభునామమును మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మీకోసం, మీ కుటుంబం కోసం కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకు షేర్ చేయండి. షేర్ చేసేవాళ్ళు ఇంకా పెరగాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇందాకే 6 గంటలకు ఫేస్బుక్ లైవ్లో మాట్లాడడం కూడా జరిగింది. యూట్యూబ్ కూడా లైవ్ కూడా నాకు ప్రభు త్వరలోనే మళ్ళీ దయచేస్తాడని నమ్ముచున్నాను. అంతవరకు మరి ఒక సమయం దేవుడు మనకి ఇచ్చేంత వరకు కూడా ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.